హలో మామ, పుట్టపర్తికి అయితే వచ్చేసాం ఈరోజు. లేజర్ షో దగ్గర అయితే బోట్ ఓపెనింగ్ అన్నమాట. ఈరోజు మొత్తం పూజలన్నీ చేస్తున్నారు. రష్ కూడా చూడండి మామ ఎలా ఉందో. చాలా మంది అయితే వచ్చేసారు, వేలాది మంది అయితే ఉన్నారు. బ్రిడ్జ్ స్టార్టింగ్ దగ్గర నుంచి లేజర్ షో అయిపోయేంత వరకు చాలా మంది అయితే ఉన్నారు. సో ఇంకా మేము అది చూసుకొని నెక్స్ట్ వచ్చేసి సూపర్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ కూడా లైటింగ్ డెకరేషన్ చూడండి. రోడ్డు మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎయిర్పోర్ట్ వరకు ఒక్కటే లైటింగ్ అన్నమాట. మామ ఈ మొత్తం వ్యూ చూడాలంటే అదృష్టం ఉండాలి. ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే మనం పుట్టపర్తి సూపర్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. బ్యాక్గ్రౌండ్ ఒకసారి లైటింగ్ డెకరేషన్ ఒకసారి చూసుకోవచ్చు. మనం ఇంతకు ముందు వచ్చాము, బట్ అది జస్ట్ హాస్పిటల్ మాత్రమే లైటింగ్ అయితే పెట్టారు. ఇప్పుడు ప్రతి ఒక్క చెట్టుకి అయితే లైటింగ్ అనేది డెకరేట్ చేస్తారు. లోపలికి పోయి ప్రతి ఒక్కటి చూసాం రండి. ఇంతకు ముందు వచ్చేసి జస్ట్ హాస్పిటల్ మాత్రమే లైటింగ్ అనేది పెట్టారు. సో ఇప్పుడు కలర్ లైటింగ్ మొత్తం అంతా వచ్చేసి ప్రతి ఒక్క చెట్టుకు పెట్టేశారు. సో ఈ డెకరేషన్ మాత్రం చాలా హైలైట్ అన్నమాట. సో పుట్టపర్తి మొత్తానికి హైవీ ఇచ్చిండేది ఏమంటే ఇది సూపర్ హాస్పిటల్ మాత్రమే. ఎక్సలెంట్, బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట ఇది. సో లోపలికైతే అలో లేదు. గార్డెన్ మొత్తం అంతా లైటింగ్ వేసేసారని చెప్పి లోపల ఇంతవరకు అయితే రానిచ్చారు. అది పర్మిషన్ తీసుకొని రానిచ్చారు. ఎక్కువసేపు అయితే ఉండలేదు. జస్ట్ ఒక 2 minutes అలా ఉండిచ్చి మిగతా వాళ్ళకైతే ఛాన్స్ ఇస్తున్నారు. సో మేము అలా వచ్చి ఈ క్లిప్ని అయితే తీసాము. అబ్బబ్బబ్బ చాలా బ్యూటిఫుల్గా ఉంది మామ ఈ డెకరేషన్ అది గార్డెన్కి. సో పుట్టపర్తి మొత్తం డెకరేషన్లో హైలైట్ చేసిండేదంటే ఈ పుట్టపర్తి సూపర్ హాస్పిటల్ మాత్రమే. ఫ్రెండ్స్, ప్రెసెంట్ మనం అయితే సత్యసాయి ప్రశాంతి నిలయం దగ్గరతో ఉన్నాము. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇక్కడ నుంచి మందిరంకి అయితే ఫ్రీ బస్సెస్ అయితే పెట్టారు ఇక్కడ. సో డే అండ్ నైట్ కూడా జరుగుతూ ఉంటుంది బస్సులో అయితే. అండ్ అలాగే ఇక్కడ నైట్ టైమ్స్ ఫుడ్కి చాలా ఇబ్బంది పడకుండా ఫుడ్ కూడా అరేంజ్ చేసేసారు. సో 24 hours ఫుడ్ కూడా ఉంటుంది అండ్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి అయితే చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. ఫ్రీ బస్సెస్ పెట్టారు అండ్ ఫుడ్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి పోవడానికి రావడానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ నుంచి అయితే. అంతేకాదు మామ, వందే భారత్ ట్రైన్ కూడా ఇక్కడే వేశారు. ఇక 2 days జనాలు చాలా మంది వస్తారని చెప్పి జనాలు ఉండడానికి టెంట్లు కూడా పెద్దవి అయితే వేసేశారు. అది వెస్ట్ గేట్ దగ్గర అయితే పెద్ద టెంట్లు ఉన్నాయి. అక్కడే కేఫ్ అండ్ అలాగే క్యాంటీన్లు కూడా ఉన్నాయి. మామ రైల్వే స్టేషన్ లో రైలు దిగిన తర్వాత టెంట్ల దగ్గరకు వెళ్ళి అయితే రెస్ట్ తీసుకోవచ్చు. సో వెళ్లే దారిలో ఈ ఆర్చ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా అయితే డెకరేట్ చేశారు మామ. ఇక మందిరం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఒక్కసారి మీరు స్ట్రీట్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మందిరంలోకి వెళ్ళడానికి ఇది మెయిన్ గేట్ అన్నమాట. మేమైతే లోపలికైతే వెళ్ళలేదు. సో ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉండే ఆర్చ్ అండ్ ఇదే చాలా బ్యూటిఫుల్ గా అయితే డెకరేట్ చేశారు. దాని తర్వాత మేమైతే మ్యూజియం రోడ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడైతే రైట్ సైడ్ లో మ్యూజియం, కాలేజెస్, స్కూల్స్, ప్లే గ్రౌండ్, స్పోర్ట్స్ సెంటర్, స్టేడియం, స్పోర్ట్స్ సెంటర్ అయితే ఉన్నాయి. సో మన సినీ యాక్టర్ విజయ్ దేవరకొండ అండ్ అలాగే సాయి పల్లవి చదువుకోండి అయితే ఇక్కడే మామ. ఇక్కడ కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, స్పోర్ట్స్ సెంటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క బిల్డింగ్ కి కలర్ లైటింగ్ అనేది ఎరగొట్టేశారు మామ. సో ఈ లైటింగ్ అనేది ఈ 2 రోజులు మాత్రం, ఈ రోజు అండ్ రేపు పెట్టచ్చు నాకు తెలిసినంత వరకు. మన స్టేట్ లో ఇంత పెద్ద ఈవెంట్ ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. ఇంకా అవి చూసుకున్న తర్వాత చిత్రవతి దాని అయితే ఇంటికి వచ్చేసాం మామ.